హాయ్ ఫ్రెండ్స్, బాగా బోర్ కొట్టినప్పుడు ఏదైనా మూవీ చూడాలి అనుకున్నప్పుడు మలయాళం నుంచి ఈ 5 మూవీస్ చూసేయండి. చాలా టైంపాసింగ్గా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి నైమర్. ప్రేమల మూవీ హీరో నెస్లెన్ గఫూర్ దీంట్లో ఉంటాడు. ప్రేమల మూవీ చూసి ఉంటే మనకు బాగా నచ్చుతుంటుంది. అండ్ నేమర్ మూవీలో కూడా ఇద్దరు ఫ్రెండ్స్, ఒక కుక్క ఉంటుంది అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గరికి ఒక కుక్క వస్తుంది, అది తప్పిపోయి ఇంకొక దగ్గర ఉంటుంది, అది విలన్ దగ్గర ఉంటుంది. విలన్ దగ్గర ఉన్న ఆ కుక్కను తీసుకొని రావడమే ఈ సినిమా. ఇందులో జరిగే డ్రామా ఎలిమెంట్స్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ కుక్క పెట్టే తిప్పలు కానీ చాలా అంటే చాలా హిలేరియస్గా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టదో. జియో హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. సెకండ్ మూవీ వచ్చేసి మన హీరో బేసిల్ జోసెఫ్ అండ్ పృథ్వీరాజ్ కాంబినేషన్లో ఉంటుంది. అదే గురువరియల్ అంబల్ నడియాల్. ఇందులో మన బేసిల్ జోసెఫ్ ప్లే చేసిన క్యారెక్టర్కి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ బ్రేక్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ బ్రేకప్ అయిన ఆ అమ్మాయిని మన పృథ్వీరాజ్ పెళ్లి చేసుకుంటాడు. ఓకే, పృథ్వీరాజ్ చెల్లెల్ని మన బేసిల్ జోసెఫ్కి ఇవ్వడానికి పెళ్లి చూపులు మాట్లాడతారు. అక్కడి వరకు ఓకే. మన బేసిల్ జోసెఫ్ దుబాయ్లో ఉంటాడు, పృథ్వీరాజ్ ఇండియాలో ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ నడుస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ వరకు. ఎప్పుడైతే బేసిల్ జోసెఫ్ ఇండియాకు వచ్చి పృథ్వీరాజ్ని కలుస్తాడో అక్కడ ఆ బ్రేకప్ అయిన అమ్మాయి ఎవరైతే పృథ్వీరాజ్ వైఫ్ ఉందో అక్కడ రివీల్ అవుతుంది. అక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా హిలేరియస్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగినట్టు ఉంటుంది, అంటే క్యారెక్టర్స్ పరంగా కానీ. బట్ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఇద్దరి మధ్య పృథ్వీరాజ్ అండ్ బేసిల్ జోసెఫ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ స్టోరీ అంతా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. చూసినంతసేపు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మూవీ. ఇది కూడా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. థర్డ్ మూవీ వచ్చేసి నునాకుజే. ఈ మూవీ కూడా కామెడీ ఎలిమెంట్స్తో కూడిన సినిమానే. ఇందులో మన బేసిల్ జోసెఫ్ మ్యారేజ్ అవుతుంది. వాళ్ళిద్దరు ప్రైవేట్ స్పేస్లో ఉన్న ఒక వీడియోని మన బేసిల్ జోసెఫ్ క్యాప్చర్ చేస్తాడు. అది ఆఫీస్లో ఉండి చూడడానికి అప్పుడప్పుడు చూసుకోవడానికనే పెట్టుకుంటాడు. కానీ చూసే టైంలో ఆ ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆఫీస్ అంతా సర్చ్ చేస్తాడు, మనోడు ల్యాప్టాప్ కూడా తీసుకుంటాడు. ఆ ల్యాప్టాప్లోనే అప్పుడే ఆ ప్రైవేట్ వీడియో చూస్తూ ఉంటాడు. ఆ పోలీసుల దగ్గర నుంచి ఆ ల్యాప్టాప్ తీసుకొని ఆ వీడియో డిలీట్ చేయడమే సినిమా ప్లాట్. స్టార్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఇంకోలా ఉంటుంది. కానీ ఏదైతే మన బేసిల్ జోసెఫ్ క్రియేట్ చేసిన ఆ కామెడీ ఎలిమెంట్స్ కానీ ఆ పోలీసుల నుంచి ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఎక్కడ కూడా చిన్న డిప్ మూమెంట్ ఉండదు. కామెడీ చాలా బాగుంటుంది. ఈ మూవీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. #హోమ్. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ మన ఫ్యామిలీస్కి సంబంధించిన క్యారెక్టర్స్లా ఉంటాయి. సినిమా మొత్తం జస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. స్టోరీ ప్లాట్ వచ్చేసి మొబైల్స్ వాడడం వల్ల పక్కనున్న మనుషుల్ని పట్టించుకోకుండా ఎవరి ప్రపంచం వాళ్ళే అనుకొని బతుకుతున్న ఈ జనరేషన్కి సంబంధించిన మూవీనే ఇది. ఈ మూవీలో కూడా సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఇన్నోసెంట్ పేరెంట్స్ ఉంటారు. ఎవరైతే పిల్లలు ఉంటారో మన హీరో కూడా ఉంటాడు ఇలా నెస్లెన్ గఫూర్. మన ఈ నెస్లెన్ గఫూర్ అండ్ ఇంకో పర్సన్ ఉంటాడో వాళ్ళిద్దరు మొబైల్ వాడుతూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ని పట్టించుకోరు, ఏం చెప్పినా ఎలాంటి జరిగినా కూడా. ఇందులో మన హీరో ఒక స్టోరీ స్క్రిప్ట్ రైటర్, అదొక చిన్న సీన్స్ ఉంటాయి. అండ్ నెస్లెన్ గఫూర్ది కాలేజ్ డేస్, తను ఒక యూట్యూబ్ బ్లాగ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు మొబైల్స్ అండ్ సిస్టమ్స్ వాడుతూ పేరెంట్స్ని పట్టించుకోకపోవడమే ఈ సినిమా. అండ్ ఈ మూవీలో పేరెంట్స్ కూడా ఓకే మనం మొబైల్స్ వాడితే మనకు పిల్లలు మనకు దగ్గర అవుతారేమో, వీడియో కాల్స్ మాట్లాడవచ్చు, చాట్స్ చేయొచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్ చాలా దగ్గర ఉండొచ్చు అని ఫోన్స్ కొంటారు. అలాంటి ఫోన్ కొని ఒక సిచ్యువేషన్ దగ్గర ఫ్యామిలీస్లో గొడవలు అవుతాయి ఆ పిల్లలకి ఈ పేరెంట్స్కి. అందు నుంచి బయటకు వచ్చి అసలు పేరెంట్స్ అంటే ఏంటి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎందుకు మనం ఇలా దూరం పెడుతున్నాం, మొబైలే ప్రపంచం కాదు అనే సినిమాని చాలా మెసేజబుల్గా తీస్తారు ఈ మూవీని. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో కొన్ని ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా డీప్గా వెళ్తాయి మనకు. చూసినంతసేపు ఇది కూడా బోర్ కొట్టదు, చాలా బాగా అనిపిస్తుంది. ఒక ప్లెజెంట్ మూవీ చూడాలి అనుకుంటే #హోమ్ అని యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఫిఫ్త్ మూవీ వచ్చేసి రోమాంచం. ఇది నాకు బాగా ఫేవరెట్ మలయాళం నుంచి వచ్చిన మూవీస్లో. ఎందుకంటే ఈ మూవీ యొక్క కామెడీ ప్లస్ హర్రర్ జోనర్లో జరుగుతూ ఉంటుంది. ఒక 8-9 మంది బ్యాచులర్స్ మధ్య జరిగే ఈ స్టోరీనే రోమాంచం. దీనికి హర్రర్ జోనర్ తోడవుతుంది. అదేలాగా అంటే
మన బ్యాచులర్స్ ఎట్లా ఉంటారో తెలుసు కదా, ఖాళీగా ఉంటారు, బేవర్స్గా ఉంటారు, ఏ పని చేయడం చేత కాదు. సో రూమ్లో ఉండి ఏం చేయాలో తెలియక, అందులో ఒకడు వచ్చి ఇదంతా అవసరం లేదు, నేను ఒక గేమ్ చెప్తా, ఆ గేమ్ ఆడదాం, ఆ గేమ్ పేరే క్వైజా బోర్డ్. అంటే బోర్డు మధ్యలో పెట్టి 4 వైపు క్యాండిల్స్ పెట్టి ఆ దయ్యాన్ని పిలిచి ఆడతారు కదా. ఆ మూవీస్ ఆల్రెడీ మనం హాలీవుడ్లో చూసినాం, కానీ ఇందులో కూడా సేమ్ ఇదే లైన్. ఒక బోర్డు పెట్టి 8-9 మంది దయ్యాన్ని పిలుస్తూ ఉంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ టైమ్స్లో రాదు, కానీ ఫోర్త్ టైంలో అయితే ఖచ్చితంగా ఒక దయ్యం అయితే వీళ్ళకి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, వీళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లేనిపోని గొల్లరికాన్ని తగిలించుకోవడం అంటే మన బ్యాచులర్స్కి బాగా ఇష్టం. ఈ మూవీ ప్లాట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూస్తున్నంతసేపు వీళ్ళు ఎందుకు ఇట్లా తగిలించుకున్నారా, ఎందుకు ఇట్లా చేస్తున్నారా అర్థం కాదు, కానీ సినిమా అయితే చాలా కామెడీగా ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు ఈ బ్యాచులర్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో మనకు బాగా కనెక్టెడ్గా ఉంటాయి. ఎందుకంటే మన బ్యాచులర్స్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఒక నీట్ అండ్ క్లీన్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది రోమాంచం, వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలానే వస్తుంటాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.